ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే రామానుజాయ నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. జై శ్రీమన్నారాయణ. ఈగల మీడియా ప్రేక్షకులకు నమస్కరిస్తూ ఈరోజు మనము చాలామంది నాకు ఫోన్ చేస్తూ, స్వామి మేము ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడిపోతున్నాం, ఈ ఇబ్బందులను మేము ఎలా బయటపడాలి, మాకు ఆ లక్ష్మీదేవి అనుగ్రహించదా, మేము ఇలాగే మా జీవితం అయిపోవాలా అని చెప్పేసి ఫోన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ ఒకటే పరిష్కారం. చక్కగా ఎవరైతే మీరు ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడిపోతున్నారో వారందరూ కూడా చక్కగా కనకధార స్తోత్రం అనేటువంటి శంకరాచార్యులు విజితమైనటువంటి కనకధార స్తోత్రం పఠించండి. పూర్వం శంకరాచార్యులు వారు భిక్షాటనకు వెళ్ళి తిరిగి ఒక బ్రాహ్మణ కుటుంబం దగ్గరికి వెళ్ళారు. వెళ్తే అక్కడ ఆయన పద్ధతిగా భిక్షాందేహి అన్నారు. పాపం ఆ బ్రాహ్మణులు చాలా పేద కుటుంబం వాళ్ళు. ఆ మాతృమూర్తి ఈ స్వామివారికి ఏం పెట్టాలో తెలియలేదు. పాపం వాళ్ళ దగ్గర ఏమీ లేదు తినడానికి. అలా ఆకలితో అలమటించిపోతున్నారు వాళ్ళిద్దరూ కూడా. అప్పటికే తన భర్త రోగంతో ఆకలి బాధతోటి ఆయన బాధపడుతూ ఉన్నాడు పక్కని. ఈవిడెక్కడే ఏం తెచ్చిపెట్టే పరిస్థితి లేదు. అయితే ఈ శంకరాచార్యులు వారు ఎప్పుడైతే వెళ్ళి తనకు ఏదన్నా పెట్టండి అమ్మ అని చెప్పి అడగగానే ఆవిడకి ఏమీ దొరకలేదంట. పాపం ఆ పూజా గది దగ్గర ఒక ఉసిరికాయ ఉంటే ఆ ఉసిరికాయ పట్టుకొచ్చి, స్వామి మాకు ఉన్నది ఇదే అని చెప్పి ఆ ఉసిరికాయ ఆయన చేతిలో పెట్టింది. చూశాడు ఆయన దివ్య దృష్టితోటి స్వామివారు. చూసి వాళ్ళ స్థితిని చూసి శంకరాచార్యులు వారు ఆ యొక్క కనకధార స్తోత్రాన్ని పఠించారు. ఎప్పుడైతే ఆ అమ్మవారిని స్తుతించారో బంగారు ఉసిరికాయలు ఆ ఇంటి నిండా కూడా కురిసేసినాయట. అలా పడిపోయి అంటే దారుల కింద కుట్టల కింద. ఆ స్తుతించి ఆయన వెళ్ళిపోయాడు. ఈ మాతృమూర్తి మళ్ళీ లోనికి వెళ్ళినప్పటికీ, ఆ గృహంలోకి వెళ్ళినప్పటికీ కుట్టల కింద బంగారు ఉసిరికాయలే ఉన్నాయట. అటువంటి గొప్ప అనుగ్రహాన్ని కలిగించేటువంటి కనకధార స్తోత్రాన్ని మీరు ప్రతిరోజు కూడా 11 పర్యాయాలు మీరు పఠింతే మీ ఇంట్లో కనకధార వర్షం కురుస్తుందనేటువంటి దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఈ ప్రక్రియ అంతా కూడా విశ్వాసం నమ్మకంతో చేయాలి. చక్కగా మనసునంతా కూడా అమ్మవారి యొక్క పాదాలని స్మరిస్తూ ఆ యొక్క కనకధార స్తోత్రాన్ని మీరు పఠించండి. ఇలాగ మీరు 21 రోజు కనకధార స్తోత్రాన్ని చేయండి. మీరు చేయలేరు, ఎటువంటి తప్పులు లేకుండా కనకధార స్తోత్రం చేయాలి. ఒకవేళ మీరు చేయలేనప్పుడు ఒక బ్రాహ్మణ్ణి పురమాయించుకోండి. 21 రోజులకి ఇంత అని మాట్లాడుకుని ఉదయం 11 మార్లు, సాయంత్రం 11 మార్లు చక్కగా అమ్మవారికి ఒక పూలదండేసి మనకు తోసిన ప్రసాదాన్ని అమ్మవారికి నివేదన చేస్తూ ప్రతి పూట కూడా 11 మార్లు ఈ కనకధార స్తోత్రాన్ని మీరు పఠించినట్లయితే, ఈ ఆచరణ చేసినట్లయితే మీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవడం అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదండి. నా మాట వినండి, విశ్వసించండి. మనలోనే ఉంది, మనం చేసే దాంట్లోనే ఉంటుంది, మనం కోరుకున్నటువంటి విషయంలోనే ఉంటుంది మనకు ఇచ్చేటువంటి ఫలితాలన్నీ కూడా. మనం ఏదైతే దృఢంగా నమ్మి, ఎవరినైతే మనం విశ్వసించి ఈ కైంకర్యాన్ని చేస్తున్నామో ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. గురువునిచ్చిన ప్రమాణం ఇది. అటువంటి ఆ ప్రమాణాన్ని మనం ఆచరిద్దాం. మనకున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగించుకుందాం. పెడదావులు తొక్కక్కర్లే. మనం ధనాన్ని సంపాదించడానికి మోసాలు చేయవలసిన అవసరం లేదు, దగా చేయవలసిన అవసరం లేదు. మనకి ఎవరైతే మనల్ని పుట్టించారో, ఎవరైతే మనల్ని ఈ స్థితికి తీసుకొచ్చారో, మనం ఎవరైతే అనుగ్రహం వల్ల మనం ఈ భూమండలం మీదకి వచ్చామో వాళ్ళనే పట్టుకుందాం, వాళ్ళని సేవిద్దాం.
వాళ్ళ ద్వారానే మన యొక్క కష్టాలన్నీ కూడా తొలగించుకుందాం. అంతేగాని మనం ఏదో వేరే తోవని వెళ్ళి ధనాన్ని సంపాదించవలసిన అవసరం లేదు. నీకు అనుగ్రహం ఉంది అంటే ఆ ధనం నీ కాళ్ళ దగ్గరికి వస్తుంది. అది కూడా ఎలాగ? దైవానుగ్రహంగా వస్తుంది. అంతేగాని మనం ధనం కోసం వెళ్ళకూడదు. అలా వెళ్ళామంటే అది మోసపూరితమైన ధనం అవుతుంది. ఆ ప్రయత్నం చేసామంటే దానివల్ల మనకు ప్రమాదం కొనుక్కొస్తుంది. కానీ భగవంతుడిచ్చేటువంటి ధనం ఉందే అది ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది. ఎవరైతే మనల్ని ఇక్కడికి తీసుకొచ్చారో, ఎవరి అనుగ్రహం వల్ల మనం ఇక్కడికి వచ్చామో ఆయన్నే పట్టుకుందాం. ఆ యొక్క ఆ దేవీ దేవతలనే మనం పట్టుకుని వారిని ప్రార్థిద్దాం. మన బాధలన్నీ వాళ్ళకి చెప్పుకుందాం. వారే మన యొక్క కష్టాలన్నీ కూడా కడతీరుస్తారు. మీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి మీకు ధనధాన్యాలతో తొలదింపేటువంటి అనుగ్రహము ఈ కనకధార స్తోత్ర పఠనం వల్ల మీకు కలుగుతుంది. ఒకవేళ మీరు ఇది ఆచరించాలనేటువంటి భావన కలిగి వారు ఎవరైనా ఉంటే మాకు ఇంకా వివరంగా కావాలండి ఈ విషయంలోని అని చెప్పేసి మీకు ఎవరికన్నా కావాలితే మీరు నాకు ఫోన్ చేయండి. సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు నేను మీ యొక్క ప్రశ్నకు సమాధానం చెప్తానికి సిద్ధంగా ఉంటాను. మీరందరూ కూడా ఈ కనకధార స్తోత్రాన్ని పఠింపజేసి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది అష్టైశ్వర్య భోగభాగ్యాలు పొందుతారని భావిస్తూ మరి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి ఎల్లవేళ కాపాడాలని చెప్పి కోరి ప్రార్థిస్తూ లోకా సమస్తా సుఖినో భవతు.